అవుతుందా? ఎంత వస్తుంది? 3 వచ్చి పోయిన నెల 3 ఇచ్చారు. పోయిన నెలలో 3,000 ఇచ్చారు. పెంచారు కదా, పెంచిన దగ్గర నుంచి మీకు 3,000 వస్తుంది. మరి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నేను అనుకోవటం జగన్ వస్తాడని. జగన్ వస్తుంది. ఎందుకని జగన్ మీద అంత గట్టి నమ్మకం? ఎంత నమ్మకం అంటే వాడు అన్ని పథకాలు ఇచ్చాడు జనానికి, పిల్లలకి బాగా చదువుల్లో చెప్పాడు. ఏం పథకాలు ఇచ్చారు జగన్ అన్న మీకు? పథకాలు ఇంకేం ఇచ్చాడులే, అవి అన్నీ ఇచ్చాడు. అందుకని ఏ పథకాలు ఉపయోగపడి మీకు? నాకు ఏముంది, మనవాళ్ళకి పడ్డాయి పిల్లలకి. అది అమ్మఒడి పడింది. విద్యా దీవెన, అమ్మఒడి. విద్యా దీవెన ఏది అదేందో మరి నాకు తెలియదు. మరి ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, మరి జగన్ గారికి ఏమన్నా వ్యతిరేకాలు ఏమన్నా చూపిస్తారు? ఏమి రాదు. ఆయనకి ఏమన్నా ప్రమాదం ఏమి రాదు, ఏమి రాదు. మరి జగన్ ని పట్టుకొని నువ్వెంత నీ స్థాయి ఎంత అసలు సీఎం అడుగుతున్నారులే, అందరూ అడుగుతున్నారు. అది మా అడగని ఎవరు అదో ఎవళ్ళు కడుపులో ఉద్దేశం అది. జగన్ ఒక సైకో. ఇప్పుడు సైకో అంటున్నారు, బాగానే ఉంది. మరి పోయిన నాయకుడు ఏమి ఇచ్చాడో చెప్పలేదుగా. మరి ఆయన కూడా ఉచిత బస్సులు, సిలిండర్లు పిల్లలకి ఎంత మంది ఇచ్చినప్పుడు సంగతి కదా, మునుపు ఇచ్చిన 600 హామీలు ఏమి ఇచ్చాడు అది చెప్పండి. ఈసారి వస్తే ఖచ్చితంగా నేను చెప్పారు కదా. మరి చంద్రబాబు నాయుడు కూడా అందరూ అంటారు అదే మాట. చంద్రబాబు నాయుడు అంటాడు ఉచిత అంటాడు, మోహన్ 5 లక్షలు ఇస్తానంటాడు. మరి ఇంకేం చేద్దాం? 5 లక్షలు ఇస్తే తీసుకుంటాం, ఇస్తే ఓటేస్తాం. ఇచ్చేది లేదు, మేము తీసుకునేది లేదు. మరి ఇంకేం చేయమంటావు చెప్పు? మరి సైకో ఒక దోపిడి దొంగ అంటున్నారు కదా, జగన్ ఒక దోపిడి దొంగ, సైకో ప్రభుత్వంలో బతుకుతున్నాము, జగన్ మనకేం చేయట్లేదు, పేదవాళ్ళని ఆదుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు. నిజమేనా? రేపు ఈ టౌన్లో అంటున్నారు, బాగానే ఉంది. పల్లెటూర్లకు వెళ్ళిపోయి చెప్పు, అడుగు, వాళ్ళు ఏం చెప్తారు? మన టౌన్లో అంటారులే. ఇప్పుడు నాకు 4 ఎకరాల పొలం ఉంది, ఏంది కందికని డబ్బులు అన్ని డబ్బులు ఇచ్చాడు జగన్ గారు. రేపు మరి ఆయన వచ్చి కూడా ఇవ్వాలిగా. మునుపు రైతులకు ఏమి ఇచ్చాడు చెప్పమను, ఏమి ఇచ్చారు? అంటే ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు అంటున్నారు. నిజమేనా? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వేరే వేరే దేశాలకు వెళ్ళి వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అసలు ఆయన ఏం రాజధాని పెట్టాడు? ఉన్న రాజధాని ఇప్పుడు ఉన్న రాజధాని ఇది మూడు రాజధానులు చేయాలంటున్నాడు. 3 రాజధానులు వాడు చేస్తే ముగ్గురికి అవకాశం దొరుకుద్ది. ఇవి ఒక్కసారి పెడితే నువ్వు రియల్ ఎస్టేట్ అమ్మకదెంగటానికి పొలం నువ్వు పెట్టింది అదేనా? నువ్వు రింగ్ రోడ్ అని మార్చావు, రింగ్ రోడ్డు పెట్టావు, మరి ఆ పొలం అంతా ఎందుకు? నారాయణ పేరు కొంతమంది రాసావు, నారాయణ కోళ్ళ పేరును కొంతమందికి రాసావు, ఇవన్నీ రాసావుగా. మరి అట్లా ఎందుకు రాశారు? ఐటీ కంపెనీస్ డెవలప్ చేసింది నేనే. ఐటీ కంపెనీ అని సీఎం రమేష్ని పెట్టి పల్నాడులో పెట్టాడు. ఆ పల్నాడులో పెట్టి 3 రోజులు బండ పెట్టాడు. నేను వానలో చినుకులు పడుతున్నాయి. అప్పుడు ఆ 3వ రోజు లేపుకొని వచ్చారు నిమ్మకాయ రసం దాపి. ఇంకా అది మరి మద్యం ధరలు నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు పెంచేశారు, దాంట్లో దోచుకుంటున్నాడు జగన్ అని చెప్పి అన్నారు. నిజమేనా? అది మేము చూసామా? అది స్త్రీల మీద అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి జగన్ వచ్చిన దగ్గర నుంచి అన్నారు. ఆయన దగ్గర నుంచి ఆడవాళ్ళని కొట్టి ఇసుక పాల్చని ఆడవాళ్ళని కొట్టి, అరే మాదిగా మాలోళ్ళకి ఉద్యోగాలు ఎందుకురా, మాకు కావాలి ఉద్యోగాలని. ఎవరు? ఈయన చంద్రబాబు నాయుడు కాదు, చింతమనేని ప్రభాకర్. మరి అన్నాడా లేదా? వనజాచిని కొట్టారా లేదా? మరి అవన్నీ ఏంది అవి చెప్పు. ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి సవాల్ విసిరారు. టీడీపీ జెండా ఎగురుద్దు, ఏ జెండా ఎగురుద్దు గెలిచినాక తెలిసేది. ఈసారి ఖచ్చితంగా నేనే అధికారంలోకి వస్తాను, నేనేంటో చూపిస్తాను, ఎవరికి ఎలాగా ఏం చేయాలో నాకు తెలుసు. అదే ఆ కేసులన్నీ బోధించుకోవటానికి వేసమేస్తున్నాడు ఆయన. అది స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైలుకి వెళ్ళాడు కదా, వెళ్ళడం కరెక్టే అంటారా? కరెక్ట్ అయింది సీడీలు చెబుతారు, మేము చెబితే అయిద్దా? అంటే నేను నిర్దోషంగా బయటకు వచ్చాను, తప్పు నేనేం చేయలేదని చెప్పాను. అది కాదు చెప్పేది, నువ్వు అన్నాడు ఆ మాట. ఏమని? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద అరెస్ట్ జైలుకి వెళ్ళాడు. ఎన్ని రోగాలు డాక్టర్కి డబ్బులు కట్టి ఎన్ని రోగాలని రాపించుకొని వచ్చాడు? 90 రోగాలు రాపించుకొచ్చాడు. మరి ఊరకు తిరుగుతున్నాడు ఏంది దేశం మీద? మరి తిరిగేవాడు అన్ని రోగాలు ఉన్నాడు హాస్పిటల్లో ఉండాలిగా.
మరి తిరగటం ఎందుకు చెప్పు. ఇక్కడ ఇసుక ధరలు పెంచేశాడని చెప్పి అంటున్నాడు. ఇసుక ధరలు అంటే పని లేకుండా ఇసుక ధరలను పెంచేశారని చెప్పి జగన్ మీద ఎలిగేషన్స్ చేస్తారు. ఎన్నో చేస్తారమ్మా. నేను గెలవటానికి ఎన్నో చెబుతాను ఈమెన, ఇక ఎన్ని జనం నిర్ణయించుకోవాలి. అది మనం చేసేది. పెంచేశారని చెప్పి అంటున్నారు. అన్ని వస్తువులు వాడుకునే వస్తువులు కూడా పెంచేశారు. అసలు కూలీలకి గ్యాస్ ధరలు చేయాలంటే వాడు చేయాలి, కేంద్రం చేయాలి. సిలిండర్లకు పెంచాలంటే కేంద్రం చేయాలి. వీళ్ళు పెంచితే ఊరుకుంటారా జనం? ఉచిత పథకాలను పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. నిజమేనా? సరే, డబ్బులు దింకొని ఇప్పుడు రిచమ్మ ఆటో వేసేవాడు ఉన్నాడు, వాడు 10,000 వేస్తున్నాడు. వాడే ఇంటికి తీసుకెళ్ళి ఇట్లేదుగా. ఈ మధ్యలో తాగుబోతాడు, అందరు బాగు చేసుకునేది, పోయి తాగేది. అదే మరి నువ్వు అసలు వాస్తవం అంతేలే. మరి ఇచ్చి వాళ్ళు ఉపయోగించుకుంటే పర్వాలా, ఉపయోగించుకోవట్లేదుగా. తలకపోసుకుంటారు, ఇళ్ళకి పోయి పెళ్ళాలని అంటున్నారు. ఇంకా అది వాళ్ళు చేసే పని. నాడు నేడు స్కూల్ ఎలా ఉన్నాయి అంటారు? గత ప్రభుత్వంలో స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం లేదు. ఆయన ఇంగ్లీష్ మీడియం కూడా వద్దని కోర్టుకు పోయారుగా, వెళ్ళారు కదా. ప్రభుత్వంలో జగన్ ఏం చేశారంటే తెలుగు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ పెట్టాడు, ల్యాప్టాప్లు ఇచ్చాడు. మరి ఇంకేం కావాలి? అన్ని స్కూళ్ళు బాగు చేశాడు, రంగులు గింగులు వేపించాడు, కుర్చీలు అన్ని నీట్గా చేపించాడు. మరి ఇంక చేపింది ఏముంది? ఆయన్ని దొడ్లు బాగు చేపించాడు. అంతకుముందు దొడ్డికి పోదామంటే పిల్లలు అదిరిపోయేవాళ్ళు, ఇప్పుడు దొడ్లు కూడా బాగు చేశాడు. మరి ఇప్పుడు దానికి ఇంకేంది? మరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలు కూడా మారుస్తున్నారు కదా, మారుస్తున్నారు. దాని మీద ఏమంటారు? ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారుస్తున్నారు, ఇన్ఛార్జీలని మార్చేశారు జగన్. ఇలా నేను 4 దశాబ్దాల రాజకీయాల్లో నేను ఎలాంటివి ఎప్పుడు చూడలేదు. జగన్ వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి మార్పులు చేర్పులు అందుకే చేస్తుంది, చేసినందుకే ఓట్లు వేస్తామంటుంది. లేకపోతే ఎందుకు వేస్తారు? అంతేనుగా. ప్రజల యొక్క ఆత్మవిశ్వాసానికి జగన్ యొక్క అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతుంది అంటున్నారు. నిజమేనా? జరగని మనకి అదంతా మనం ఏమని చూస్తాం. ఈసారి 175 సీట్లు ఎవరికి వస్తాయి అంటారు? 175 సీట్లు ఈసారి ఏ పార్టీకి వస్తాయి అనుకుంటున్నారు? వాడు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు నాకు వస్తాయని నేను చెబుతా, వాళ్ళకి వస్తాయని వాళ్ళు చెబుతారు. ఎవరు అది ఎలక్షన్ జరిగిన తెల్లారిగా అందరికి తెలిసేది. అది అంటే దొంగ ఓట్లు వేయించుకొని జగన్ గెలుస్తున్నాడు, ఆ యొక్క నిజాయినమైన ఓట్లు కాదని చెప్పంటున్నారు. మరి దొంగ ఓట్లని తీసేస్తున్నారుగా, తీసేయని. ఇప్పుడు ఏమైంది? తీసేస్తే ఎవడు గెలుతుంటే వాడు గెలుస్తారు. అది ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? మరి ఎవరికి? నేను జగన్కి వేస్తా.